అంతర్జాతీయ టూ వీలర్స్ డే సందర్భంగా ఒంగోలులో టూ వీలర్స్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మెకానిక్ సమస్యలను పార్లమెంట్ దృష్టికి తీసుకువెళ్లి వారి సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు. ఒంగోలు మినీ స్టేడియం వద్ద అంతర్జాతీయ టూ వీలర్స్ డే వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కేక్ కట్ చేసి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థలో టూ వీలర్స్ మెకానికుల పాత్ర ఎంతో కీలకమని, వారి సమస్యల పరిష్కారం కోసం పార్లమెంటులో ప్రస్తావించి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తారంటూ తెలిపారు. కాలానుగుణంగా ఆటోమొబైల్ రంగంలో మార్పులు వస్తున్నాయని, పెట్రోల్ వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మెకానికులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక శిక్షణ అందేలా కృషి చేస్తామని చెప్పారు. ప్రకాశం జిల్లా టూ వీలర్స్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్మికులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి వారి సంక్షేమం కోసం కృషి చేస్తుందని అధ్యక్షుడు దాయినేని ధర్మా సేవలు అభినందనీయమని కొనియాడారు. పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్య మాట్లాడుతూ మెకానికుల సంక్షేమం కోసం అసోసియేషన్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని, తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, మాజీ ఏఎంసీ చైర్మన్ కమ్మేపల్లి శ్రీనివాసరావు, సింగరాజు రాంబాబు, తాతా ప్రసాద్, టూ వీలర్స్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. క్యారీ ఫోన్ వెనక పెట్టు, క్యారీ అక్కడం పెట్టు అన్న. ఓకే అన్న. కొంచెం కావాలా మెకానిక్స్ వాళ్ళ సంక్షేమం తప్ప అందరూ ఒకే లైన్ లో ఉండాలి. జై హో ధర్మన్నా, జై హో జై హో జై. వర్కర్స్కి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి అంటే ఒక ప్రకాశం జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనూ దేశంలోనూ ఈ ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి. కాబట్టి దానికి ఒక మార్గాన్ని ఎన్నుకోమని మన విద్యాశాఖ మార్చులు, యువ నాయకులు కూడా, యువత గణం పాదయాత్ర వచ్చినప్పుడు కూడా నాయకులందరూ కూడా చెప్పడం, టూ వీలర్ వర్కర్స్కి ఏ విధంగా మనం ఆదుకుంటాం అనేది కూడా ఆలోచించమని. అందుకే చూస్తే పెద్దలు టూ వీలర్ సృష్టికర్త గాట్లెబ్ డైమ్లర్ 1885 సంవత్సరంలోనే వారిటువంటి కూడా ఏ విధంగా వర్కర్స్ అనేది మనం కాపాడాలనేది కూడా వారు ఉద్యమం కూడా ప్రారంభించున్నారు. ధర్మా గారు కొంచెం ఏంటంటే పాలిటిక్స్ దూరం అయిపోతున్నారు. అయినా కొంచెం టూ వీలర్ దాంట్లో అసోసియేషన్లో ఉన్నాడు కాబట్టి అదైనా కూడా ఇంపార్టెంట్ విషయమే. ప్రజలకు సేవ చేయగలిగేదే అదే పాలిటిక్స్ అనేది. దీంట్లో కూడా వారు సేవ చేయగలుగుతున్నారు కాబట్టి ఈ అసోసియేషన్కి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఎప్పుడైనా కూడా మాగుంట కుటుంబం సంసిద్ధంగా ఉన్నదనేది మీకు మరొకసారి కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పాల్గొని
సంతోషం. అట్లాగే వెల్ఫేర్ అసోసియేషన్కి ధర్మ అందరూ కలిసి యూనియన్ అందరూ కలిసి ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకుంటూ హెల్త్ ప్రోగ్రామ్స్ కానీ ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకుంటూ చాలా సంతోషం. ఇది ఇలాగే కొనసాగాలని ధర్మ మన గవర్నమెంట్ తరఫున కార్పొరేషన్ లాగా రావాలని కోరుకుంటా ఉన్నారు. దానికి మన గవర్నమెంట్ కూడా ముఖ్యమంత్రి వర్యులు అలాగే మన లోకేష్ బాబు గారు వీరు కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి దాన్ని ఏ రోజు చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ఇది దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన ధర్మ అసోసియేషన్ అలాగే మన ఎంపీ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒంగోలులోనే కాదు 29 జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్మికులందరూ కూడా వాళ్ళకి తగినంత ఇదిలో ర్యాలీలు కేక్ కట్ చేసుకోవడం, ఎక్కడికక్కడ అందరు ప్రజాప్రతినిధుల్ని అట్లాగే అధికారుల్ని అందరినీ పిలిచి మా బాధ సాధకాలను చెప్పుకోవడం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 2 వీలర్ మెకానిక్సే మేము 7 లక్షల నుంచి 8 లక్షల మంది ఉన్నాం సార్. అట్లాగే 2 వీలరు 3 వీలరు 4 వీలరు అందరూ కలిపితే 30 లక్షల నుంచి 40 లక్షల మంది ఉంటారు సార్. అట్లాగే యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు వచ్చినప్పుడు మా బాధ సాధకాలు మేము పిలవకుండా ఆయన వచ్చి తెలుసుకోవడం జరిగింది సార్. ఆ రోజు అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. అట్లాగే మేము పడే ఇబ్బందుల్ని అట్లాగే ఇప్పుడు వచ్చే టెక్నాలజీ పరంగా కానీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నామో అవన్నీ తెల్లంగా ఇప్పుడున్నటువంటి ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారులందరికీ అట్లాగే ప్రజాప్రతినిధులందరికీ కూడా ఈ 175 నియోజకవర్గాల్లో కూడా అందరి దగ్గర రిప్రజెంటేషన్ పెట్టడం జరిగింది సార్. అందరూ కూడా చాలా సానుకూలంగా స్పందించి ఇది మంచిది, ఇది ప్రభుత్వానికి మేలు జరిగింది, ఈ కార్మికులందరినీ ఆదుకోవాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. అతి త్వరలోనే ఉమ్మడి కూటమి ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీళ్ళందరూ కూడా ఈ పెద్దలందరూ చెప్పిన విధంగా ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పి తెలుపుతూ ఉన్నాను సార్. అట్లాగే ఇందాక ఈ మెకానిక్స్ డే సందర్భంగా నర్సీపట్నంలో మా అధ్యక్షుడు రామకృష్ణ గారు వెళ్ళి మన గౌరవ స్పీకర్ గారు చెప్పంగానే స్పీకర్ గారు ఏమంటే నాకు ఫోన్ చేశారు సార్. ఫోన్ చేసి మంచి కార్యక్రమం చేస్తున్నావు తమ్ముడు, తప్పకుండా ఇది ఫలిస్తుంది, నేను కూడా అందులో భాగస్వామ్యం అవుతాను, నీ స్ఫూర్తిగా తీసుకుని మా వాళ్ళకి అక్కడ స్థలం ఇచ్చారు సార్ ఈ రోజున అసోసియేషన్ ఆఫీస్ కట్టుకోవడానికి. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి ధర్మా గారికి అదేవిధంగా బర్త్డే కూడా భయంకరంగా అంటే పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఆ రోజు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మేము అందరం పోయి కూడా ఆయనకి శుభాకాంక్షలు జరపడం జరిగింది. ఇదేవిధంగా ఎందుకంటే మనం షోరూమ్ కడతాము, బండి వాడతాము, ప్రతి ఒక్కరు మళ్ళా షోరూమ్కి వెళ్ళాలంటే అక్కడ 1000 రూపాయలు పని 2000కి 3000కి 5000 బిల్లు చేస్తాము. కానీ మీ 2 వీలర్స్ మెకానిక్ ప్రతిదీ ఇక్కడ అందుబాటులో, ముఖ్యంగా ఏంటంటే ఎక్కడ కావాలంటే అక్కడ రావడం, అందుబాటులో ఉండటం, దానికి తగ్గ విధంగా వెంటనే బండ్లు ఆగిపోయినప్పుడు రిపేర్ చేసేయడం చాలా అంటే మీకు తెలియకుండానే మీ వల్ల చాలా ఉపయోగం ఉంటుంది ప్రజలకి. అంటే జనరల్గా ఈ గవర్నమెంట్ పంచర్ షాపులు అదేవిధంగా ఈ 2 వీలర్స్ మెకానిక్లు ఎక్కడైతే అక్కడ అందుబాటులో ఉండటం నిజంగా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. మీ వల్ల చాలా మంచి జరుగుతుందని నేను భావిస్తున్నాను. మీకు గవర్నమెంట్ తరఫున మనవాడు కోరుకున్నాడు ఈ సమస్యలు మన ఎంపీ గారి ద్వారా అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు రామచంద్ర జనార్దన్ గారి ద్వారా మన ధర్మ ఇంత ముందు కూడా చర్చించడం జరిగింది. వారి ద్వారా వెళ్ళి లోకేష్ గారి ద్వారా ఈ సమస్యలను విధంగా జరగాలని చెప్పేసి దానికి మేము కూడా మా సహకారాలు అందిస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT,
పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.